తెలుగు సినిమా సత్తా ఏంటో ఇప్పుడు ప్రపంచానికి తెలిసొస్తోంది. ఎన్నాళ్ళు ఇండియాలో బాలీవుడ్ తర్వాతే టాలీవుడ్ అనే మాటను చెరిపేస్తోంది టాలీవుడ్. బాక్సాఫీస్ దగ్గర అత్యధికంగా 1000 కోట్ల మార్క్ అందుకున్న సినిమాల రికార్డ్ ఇప్పుడు టాలీవుడ్ సొంతం. ఇది తెలుగు సినిమా సత్తా. కొడితే 1000 కోట్లు తగ్గేదేలే అంటుండడంతో బాలీవుడ్ దిమ్మ తిరిగిపోతోంది. పుష్ప 2 మూవీ తెలుగు సినిమా రేంజ్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది. అత్యంత వేగంగా 1000 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు 1000 కోట్ల కలెక్షన్లు దాటిన సినిమాలు ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీగా ఇండియాలో టాప్లో నిలిచింది టాలీవుడ్. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, కల్కి 2898 ఏడి తర్వాత ఇప్పుడు పుష్ప 2 1000 కోట్ల ఘనత సాధించిన 4వ తెలుగు సినిమాగా నిలిచింది. అయితే ఇప్పటి వరకు ప్రభాస్, అల్లు అర్జున్ 1000 కోట్ల క్లబ్లో చేరితే నెక్స్ట్ ఆ 1000 క్రోర్స్ లిస్ట్లో చేరేది ఎవరన్నది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే డ్యూయల్గా ఆ మార్కును రీచ్ అయ్యారు కానీ సోలోగా 1000 కోట్లకు రీచ్ అవ్వలేదు. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఆ ఇద్దరికి నేషనల్ వైడ్గా మార్కెట్ పెరిగింది. వరల్డ్ వైడ్గాను వారి సినిమాల పట్ల ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేవరాతో బాక్సాఫీస్ వద్ద సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి 500 కోట్ల వరకు వరల్డ్ వైడ్గా గ్రాస్ వసూలు చేశాడు తారక్. ఈ నేపథ్యంలోనే టాప్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు భారీ వసూళ్లపైనే ఫోకస్ పెడుతున్నారు. తాము నిర్మించబోయే సినిమాలను బిగ్ స్కేల్లో రూపొందించి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కొన్ని ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆ ఇంపాక్ట్ మాత్రం కనిపిస్తోంది. ఇక పుష్ప 2 రీసెంట్గా బాక్సాఫీస్ వద్ద 1600 కోట్లకు పైగా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్కు 1000 కోట్లు దాటిన తొలి సినిమా దక్కింది. బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్ సోలోగా ఈ రికార్డును క్రియేట్ చేశారు. దీంతో ఇప్పుడు నెక్స్ట్ 1000 కోట్లు వసూలు చేయబోయే హీరో ఎవరనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆ సత్తా ఎన్టీఆర్కు ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు. అదే స్థాయిలో ఎన్టీఆర్ కూడా భారీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు. అయితే తారక్ ఏ మూవీతో 1000 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. దేవరాతోనే ఆ రికార్డును చేరుకుందామనుకున్న తారక్కు ఆశించిన మేర ఫలితం రాలేదు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న చిత్రం వార్ 2. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ యాక్షన్స్తో హై బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వార్ 2 ఎలాగైనా 1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తారక్ హిందీ డెబ్యూ మూవీ కావడంతోనూ మంచి అంచనాలున్నాయి. అప్పటికే వార్ సక్సెస్ అందుకోగా సీక్వెల్గా భారీ హైప్ నెలకొంది. ఆ రేంజ్లోనే బిజినెస్ జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎలా అయినా కూడా తారక్ 1000 కోట్ల సినిమాను మరోసారి అందుకోబోతున్నాడనేది తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోలోగా బాక్సాఫీస్ వద్ద మాత్రం డ్రాగన్ ఎన్టీఆర్ 31 మూవీతో 1000 కోట్ల సినిమాను సాధిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్, కంటెంట్ మూలంగా అంతకు మించే రెస్పాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక వార్ 2 ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లోనే ఎన్టీఆర్ 31 డ్రాగన్ ప్రారంభమై వచ్చే 2026 జనవరిలో రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, కల్కి, పుష్ప సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఇక నెక్స్ట్ 1000 కోట్ల సినిమాల రేసులో వార్ 2 ముందుంది. వార్ 2 మినహాయిస్తే తర్వాతంతా 1000 క్లబ్ రేస్లో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే. కన్నడం నుంచి కాంతారా 2తో పాటు ఎస్ టాక్సిక్కు ఆ ఛాన్స్ ఉంది. ప్రభాస్, ఫౌజీకి 1000 కాదు, టాక్ బాగా వస్తే 1500 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రజనీ, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ కూడా 1000 కోట్ల రేసులోనే ఉంది. ఇక ప్రభాస్ రాజాసాబ్ను ఈ రేసులో నుంచి తీసేయలేం. బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ మరో 1000 క్రోర్స్ క్లబ్లో చేరతారు. చూడాలి మరి ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత ఆ 1000 కోట్ల మార్కును జూనియర్ ఎన్టీఆర్ సోలోగా రీచ్ అవుతారో లేదో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.